వెజిటేబుల్స్ దగ్గర అమ్మ వెజిటేబుల్స్ ఎక్కడ ఎక్కడి నుంచి అమ్మా మీకు ఎవరు వేస్తారు బిల్ లేదు చూపి మహారాష్ట్ర దీనికోసమే 20 కారపొళ్ళు థర్డ్ క్లాస్ కాదు సో అలా మీరు ఏమైనా పాస్ ఉంటారు రాయడానికి సాంబార్ చోట్ల వేస్తారు ఏమో కరివేపాకు వేస్తారు మీకు లైసెన్స్ ఉందా కనీసం మీకు బిల్లు కాదు నేను అడిగింది మీకు లైసెన్స్ ఉందమ్మా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉందా ఉంటే నాకు పంపండి మీరు ఎక్కడుందో నాకు అడ్రస్ పెట్టండి నేను ఇస్తాను అందరికీ నమస్కారం అండి సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరపున ఈరోజు మేము స్పెషల్ తనిఖీల్లో భాగంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి నందు ఉన్న కిచెన్ని మేము తనిఖీ చేయటమైనది ముఖ్యంగా ఇందులో మేము నోటీస్ చేసింది ఏంటంటే కిచెన్ని కొంచెం అన్హెల్దీ కండిషన్స్లోనే పెట్టుకున్నారు క్లీన్గా ఎక్కడ కూడా కనిపించలేదు తర్వాత స్టోర్ని మేము ఒకసారి విజిట్ చేసినట్టయితే చాలా వరకు మెటీరియల్ ఆల్మోస్ట్ 50,000కు పైచిలుకు మెటీరియల్ పురుగును పట్టినటువంటి పదార్థాలని గమనించటమైంది వాటన్నింటిని కూడా ఇప్పుడు డిస్కార్డ్ చేస్తూ ఉన్నాము తర్వాత కిచెన్లో కూడా హైజీన్ సరిగ్గా పాటించట్లేదు ఎక్కడైతే ఇక్కడ మిల్క్ వాడుతున్నారో వాటిని ఇప్పుడు టెస్ట్ చేయడం జరిగిందండి ఇక్కడేం మాకు ట్రేస్ అవుట్స్ రాలేదు ఇదే మిల్క్ మాకు డౌట్గా ఉంది కాబట్టి మేము హైదరాబాద్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నాము తర్వాత ఎవరైతే మెస్సులు నడుపుతున్నారో హోటల్స్ నడుపుతున్నారో ప్రైవేట్ హాస్టల్స్లు నడుపుతున్నారో రెస్టారెంట్స్ నడిపే వాళ్ళందరికీ కూడా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళందరం ఏం చెప్తున్నామంటే క్లీన్గా పెట్టుకోండి హైజీన్గా పెట్టుకోండి ఇది మాన్సూన్ సీజను ఎక్కువగా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ తీసుకునే ఉన్నారు మీ అందరికీ తెలుసు ఎలాంటి నియమాలు నిబంధనలు పాటించాలి అనేది ఇప్పటి నుంచి కంటిన్యూస్గా రైట్స్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి ప్రతి వ్యాపారి ఎవరైతే ఆహారాన్ని వినియోగిస్తున్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండండి నియమాలు నిబంధనలు పాటించి ప్రజలందరికీ మంచి ఆహారాన్ని ఇవ్వాలని కోరుకుంటాం యాక్చువల్గా పెనాల్టీ వచ్చేసి అడ్జుడికేటింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ గారి చేతుల్లో ఉంటుందండి ఇది 5 లక్షల వరకు పెనాల్టీ వేసే అవకాశం ఉంది మేము ఇక్కడ చూసింది ఏంటంటే స్టోర్ ఓపెన్ చేసినప్పుడు చాలా వరకు ఒక రవ్వ అలాంటి పదార్థాలు బాగా పురుగు పట్టున్నాయి మిగతా వాటన్నిటి కూడా బొద్దింకలు తిరగటం ఇవన్నీ ఉన్నాయి సో అవన్నీ మేము సపరేట్ చేయడం జరిగింది వాటన్నిటిని కూడా డిస్కార్డ్ చేస్తున్నాము ఒక డిస్కార్డ్ చేయడమే కాకుండా దాని మీద కూడా కేసు ఫైల్ చేసి వాళ్ళకి పెనాల్టీలు వేపిస్తామండి ఖచ్చితంగా ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అందరికీ నోటీస్ ఇచ్చాము ఫుడ్ బాగాలేనందుకు నోటీస్ ఇచ్చాము ఇక్కడ ఉన్న వర్కర్లు కూడా ఎవరు కూడా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మెడికల్ సర్టిఫికేట్స్ కానీ వాటర్ని టెస్ట్ చేసుకున్నట్టు కానీ తర్వాత వాళ్ళెవరికి కూడా దీని మీద అవగాహన లేదు వీళ్ళందరికీ కూడా మేము ట్రైనింగ్ కోసం సజెస్ట్ చేస్తున్నాము నోటీసులు ఇష్యూ చేసాము ఇక్కడ నుంచి 2 శాంపుల్స్ పంపిస్తున్నాము మిగతా వాళ్ళన్నిటికి కూడా పెనాల్టీ వేయడం జరుగుతుంది కలర్ అయితే ఇక్కడ కనపడింది దేనికి వాడుతున్నారో మనకు తెలియలేదు ఏదైతే పాపడ్స్ ఉన్నాయో అవి మార్కెట్లో నుంచి కలర్ తెచ్చుకున్నారు మేము సజెస్టెడ్ ఫర్ నాట్ కలర్ ఏమున్న ఐటమ్స్ను వాడొద్దని చెప్పాము ఇక్కడున్న ఫుడ్ కలర్ అనేది ఈ రోజైతే ఇక్కడ వాడలేదు బట్ స్టోర్లో మాత్రం